నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రి గోదావరి తీరంలో కొనసాగుతున్న టీడీపీ దీక్షలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంతా మంచే జరగాలని సర్వమత ప్రార్థనలు. మందకొండిగా పనులు జరిగితే ఎలా? ఎంపీ భరత్రామ్. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులపై అసహనం. రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు. సుమారు 1,00,000 మందికి పైగా వస్తారని నిర్వాహకుల అంచనా. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్లు. వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించిన జక్కంపూడి రాజశ్రీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ అయిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్. చంద్రబాబు ఆరోగ్యం, సదుపాయాలు, భద్రత గురించి అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులు. రాజమండ్రి మోరంపూడిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను ఎంపీ భరత్రామ్ పరిశీలించారు. రాజమండ్రి నగరంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల పురోభివృద్ధిని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తో కలిసి ఎంపీ భరత్ పరిశీలించారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదని కాంట్రాక్టర్ను ఎంపీ ప్రశ్నించారు. సర్వీస్ రోడ్లు పూర్తి కాకుంటే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, దానివల్ల అనేక ఇబ్బందులు, ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మొదటి నుంచి చెబుతున్నా ఎందుకంత నిర్లక్ష్యమని ఎంపీ భరత్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పనుల జాప్యంపై మొన్నటి వరకు వర్షాల వల్ల అన్నారు. మరి ఇప్పుడు కారణం దేనికి అంటూ అసహనాన్ని ఎంపీ భరత్ వ్యక్తం చేశారు. అలాగే గ్రావెల్, ఆర్ఏ ప్యానెల్, గ్రెడ్డర్స్, డ్రైనేజ్ నిర్మాణ పనులు ఇలా ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఎంపీ భరత్ ఆదేశించారు. ఏది ఏమైనా వచ్చే జనవరి 1 నాటికి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను శరవేగంగా చేపట్టాలని, అవసరమైతే డే అండ్ నైట్ షిఫ్ట్ ప్రకారం పనులు చేయమని ఎంపీ సూచించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ రాష్ట్రంలోనే అతి పెద్దది, ప్రమాదకరమైనదిగా తయారైందన్నారు. గతంలో టీడీపీ హయాంలో శాంక్షన్ కావడం, అప్పటి నాయకులు శ్రద్ధ చూపకపోవడం వల్ల క్యాన్సిల్ అయిందన్నారు. మళ్లీ దాన్ని శాంక్షన్ చేయించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. మరో 3 నెలల్లో నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మార్గాన సురేష్, మార్తి లక్ష్మి, చిర్రా రాజు, బొప్పన్ సుబ్బారావు, మజ్జి అప్పారావు, అన్నపూర్ణారాజు తదితరులు పాల్గొన్నారు. ఇది మీరు మాస్టర్ ప్లాన్ రోడ్స్ రాజమండ్రిలో ఉన్నప్పుడు ఏదైతే వెంకటేశ్వర జనరల్ మార్కెట్ అయితే కానివ్వండి, ఇక్కడ పక్కన పాత లారీ స్టాండ్ కనెక్టింగ్ రోడ్ ఉంది. ఆ లారీ స్టాండ్ కనెక్టింగ్ రోడ్ 100 ఫీట్ రోడ్కి ఎందుకు కలపట్లేదు? ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా MAUD అధికారులకు కూడా సీఎం గారి యొక్క సెక్రటరీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ 80 ఫీట్ రోడ్ని కూడా త్వరలో తీసుకుని వచ్చి మొత్తము ఈ లారీస్ అన్నీ కూడా 100 ఫీట్లోకి పంపించి, విజయవాడ నుంచి వైజాగ్ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా 100 ఫీట్లోకి పంపించి అక్కడి నుంచి 80 కనెక్ట్ చేసి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో పాత లారీ స్టాండ్ కనెక్ట్ చేసి మళ్ళీ ITC జంక్షన్ నుంచి హైవేకి తీసుకుని వచ్చేయచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. మరి అధికారులు ఎందుకు దీనికి పట్టించుకోవట్లేదో నాకు కూడా బాధ కలుగుతూ ఉంది. దీన్ని కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కాబట్టి త్వరలోనే ఇది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియపరుస్తాం. చట్టం ఎవరైతే వ్యతిరేకించారో, చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా. ఈ దేశం రాష్ట్రపతినే కోర్టుకు పిలిపించుకున్నారు. ఒకప్పుడు వివి గిరి గారిని దేశ రాష్ట్రపతి ఆయనే కోర్టుకు పిలిపించుకున్నారు. అంచేత చట్టం ఎవరైనా అందరూ సమానమే, దాంట్లో ఇదేం లేదు. సో దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి మానిటర్ చేస్తూ ఏ ఎంపీ ఏ టైంలోనూ చేయని విధంగా ప్రతి వారం వచ్చి సమీక్షిస్తూ అభివృద్ధిని ఎంతవరకు జరిగిందో చూస్తూ దిశానిర్దేశం చేస్తూ టైం బౌండ్ ప్రోగ్రాంలా పెట్టుకుని దీన్ని పని వరకు జరిగేటట్టుగా చూస్తున్నారు. రాజమండ్రి పట్టణ ప్రజల తరపున ఎంపీ గారికి కృతజ్ఞతలు.
ఎంతో సమయం మనం పాటిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 74 సంవత్సరాల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం బాధాకరమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నారా లోకేష్ క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. 4.5 ఎప్పుడూ లేని విధంగా జగన్ సమావేశం పెట్టి 4 పథకాలు ప్రకటించారన్నారు. వైసీపీ నేతలను జనం తరుముతారన్నారు. రోజాకు సంఘీభావం తెలిపే హీరోయిన్లు నారా భువనేశ్వర్పై విమర్శలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తెలిసే జగన్ లండన్ పారిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్కు తెలియకుండానే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని వంగలపూడి అనిత వెల్లడించారు. నెల రోజులుగా చంద్రబాబు నాయుడును జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నా సరే కార్యకర్తలు, అభిమానులు ఎంతో సంయమనం పాటిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నామన్నారు. కొందరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి నేరుగా వచ్చే ధైర్యం లేదన్నారు. ఎప్పుడూ పరదాల మాటనే ఉంటారని ఎద్దేవా చేశారు. అభద్రతా భావంతోనే ఆయన నిన్న సమావేశం నిర్వహించి కార్యక్రమాలు వెల్లడించారని విమర్శించారు. ఇప్పుడు లండన్లో కూర్చుంటే ఒక సీఎంకి తెలీదా అండి? ఇది నిజంగా ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే లండన్లో కాదు కదా, అండమాన్ నికోబార్లో ఉన్న ఏ కొలుగులో ఉన్న రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసేటప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిద్దా? నీ సూటి ప్రశ్న. నువ్వు ఎక్కడైతే ఉండు, ఏ మూలైతే దాక్కో, ఆఖరికి నీకు కరోనా వచ్చి మంచు మీద ఉన్నావనుకో, అయినప్పటికీ కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నీ అఫీషియల్స్. నువ్వు చెప్పకుండా ఎవడు కూడా బయటికి రాడు. అటువంటిది ఒక నీ చేతిలో ఉన్న సిఐడి, నీ చేతిలో ఉన్న పోలీసులు సాక్షాత్తు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, 14.5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేస్తూ ఉంటే, తలుపులు కొట్టి అరెస్టు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి లండన్లో బొజ్జున్నాడా? ఇప్పుడు బయటకు వచ్చి కబుర్లు చెప్తే మేమందరం వినేయాలా? ఎవరన్నా వింటారు ఇలాంటి మాటలు? నేను మా ఇక కక్షపూరితంగా కాదట. ఎవడడిగాడు? ఈరోజు మిమ్మల్ని అడిగావా? మేము చెప్తున్నా కక్షపూరితంగా చేసాం. మేమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ అదే అంటున్నారు. చిన్న బొడ్డోడిని అడిగినా అదే చెప్తాడు. అటువంటిది వీళ్ళు కక్షపూరితంగా కాదు అని చెప్పి మీరు పెట్టుకున్న ఒక భజన సభలో మీరు మాట్లాడేసుకుంటే అయిపోద్దా? ఉందండి, ముందుంది ముసల పండుగ. ఈ రోజుతో ఏమైపోయింది? ముందుంది ముసల పండుగ. ముగ్గురు బైక్ దొంగలను అరెస్టు చేసి సుమారు 10 లక్షల విలువ గల మోటార్ సైకిళ్లు స్వాధీనపరుచుకున్నామని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత కొంతకాలంగా జరుగుతున్న మోటార్ సైకిళ్ల దొంగతనాలపై జిల్లా ఎస్పీ పి జగదీష్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్ స్వీయ పర్యవేక్షణలో పటిష్టమైన నిఘాతో 2 మోటార్ సైకిళ్ల చోరులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10 లక్షల విలువ గల మొత్తం 18 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 3, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2, రాజానగరం పోలీస్ స్టేషన్లో 1, అనపర్తి పోలీస్ స్టేషన్లో 1, కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2, సర్పవరం పోలీస్ స్టేషన్లో 1, పెద్దాపురం పోలీస్ స్టేషన్లో 1, జగ్గంపేట పోలీస్ స్టేషన్లో 1, యానాం పోలీస్ స్టేషన్లో 1, ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మోటారు వాహనాలను వీరు చోరీ చేశారు. అదుపులోకి తీసుకుని చోరులను విచారణ చేయగా పోలీసులకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడమర్తి గ్రామానికి చెందిన శేఖర్ పాత నేరస్తుడు. ఇంతకుముందు రాయవరం పోలీస్ స్టేషన్లో అరెస్టై కొంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ తరువాత తన నివాసాన్ని మోరంపూడికి మార్చుకున్నాడు. స్నేహితుడైన సంగాడి శివతో కలిసి వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేసి మరొక స్నేహితుడైన ఆకుమర్తి సూరిబాబుకి అమ్మి వచ్చిన డబ్బులతో వీరు జల్సాలు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వీరి కదలికలపై నిఘా పెట్టి వీరిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రికవరీ చేయడంలో ప్రతిభ కనిపించిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు పి ప్రేమ్రాజ్, బి హరిబాబు, కానిస్టేబుల్స్ బి నాగరాజు,
పి పోసరాజు, సిహెచ్ శేషు, ఎస్ గణేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. వీళ్ళు యాక్టివ్గా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురావటం కానీ వాళ్ళు ట్రాక్ చేయడం కానీ చేయటంలో యాక్టివ్గా పార్టిసిపేట్ జరిగింది. వారికి రివార్డ్ ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత ఈ బైకులు 18 బైకులు కూడా మన ప్రకాష్ నగర్లోనేమో 3 బైకులు అండి, 2 టౌన్ రాజమండ్రినేమో 2 బైకులు, 3 టౌన్ 2, రాజానగరం 1, అనపర్తి 1, ఈ కాకినాడ టౌన్లో సుమారు 3 బైకులు, పెద్దాపురంలో 1, జగ్గంపేట 1, యానంలో 1. సో వీళ్ళ ఎంఓ చూస్తుంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఒకే ఏరియాలో వాళ్ళు చేయట్లేదు. వీళ్ళ హిస్టరీ 4 months నుండి హిస్టరీ ఇదంతా. అంటే మొత్తం ఈ మన జాయింట్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిని టార్గెట్ చేసుకుని ర్యాండమ్గా అక్కడ అంటే మన వాళ్ళు ఎప్పుడు ఒకే చోట చేస్తే వాళ్ళకి మనం అటెన్షన్ పోలీసులు వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అవకాశం లేకుండా ర్యాండమ్గా స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్ల ఈ 2 జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రిలో చేయటం జరిగింది. మొత్తం 18 బైకులు రికవర్ చేయటం జరిగింది. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండేషన్ నిర్వాహకురాలు జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. రాజానగరం మండలం తోకాడ గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని జిఎస్ఎల్ హాస్పిటల్, జూపిటర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో జక్కంపూడి రాజశ్రీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ముందుగా తోకాడ గ్రామంలో వైద్య శిబిరం నందు జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజశ్రీ మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధన కోసం తమ కుటుంబం అంతా పనిచేస్తోందని, ప్రజల హృదయాల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 ఉచిత మెగా వైద్య శిబిరాల ద్వారా సుమారు 6,000 మంది ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో 12 విభాగాలకు సంబంధించిన 40 మంది డాక్టర్లు పాల్గొని సుమారు 650 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని, ఉచిత మందుల పంపిణీతో పాటు అవసరమైన వారికి సర్జరీలను కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో మోకాలు మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలను ఆధునిక జర్మనీ ఇంప్లాంట్ టెక్నాలజీతో తిరుపతిలోని బోర్డ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయిస్తున్నామని, ఒక ఆపరేషన్కు సంబంధించి సుమారు 2 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని, ఇప్పటికే చాలా వరకు చేయించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆరోగ్య రాజానగరమే స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అభిమతమని, అందులో భాగంగానే వివిధ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రజానికానికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఏ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించినా ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోందని, రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బేగిశెట్టి పోతరాజు, ఎంపీటీసీ గండి వెంకట సుజాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 12వ వర్ధంతి సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య రాజానగరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తోకాడ గ్రామం నందు జిఎస్ఎల్ మరియు జూపిటర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో 40 మంది ప్రముఖ వైద్యులచే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నందు అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంతా మంచి జరగాలని కోరుతూ అర్బన్ టీడీపీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలని, ఆయన క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.
తిలక్ రోడ్లోని శ్రీ రామసాయి మందిరం ఆవరణలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, దానవాయిపేట మసీదులో ప్రత్యేక దువాలు, చర్చిపేటలో సెయింట్ పాల్స్ లోదన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ షుబాన్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, కార్యదర్శి లాల్ఖాన్, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుకుమారి, నగర మహిళా కమిటీ అధ్యక్షులు కోసూరు చండీప్రియ, మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్, షేక్ బషీర్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు, టీఎన్టీఈసీ నగర ప్రధాన కార్యదర్శి మిస్కా జోగనాయుడు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. మా నాయకుడిని జైల్లో పెట్టడం జరిగింది. 3,000 కోట్ల అవినీతి అన్నారు, 3,000 నుంచి 300 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, దాని తర్వాత ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. రేపు ఏముందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం వేధించి ప్రజాక్షేత్రంలో ఉంటున్న నాయకులు ఇద్దరిని కూడా ఇబ్బందులు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తప్పకుండా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. ఏ సమయంలో ఎవరికి ఏ శిక్ష పడాలన్నది ఆయన చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, ఆ కుటుంబ సభ్యులుగా భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున దేవుడికి ప్రార్థనలు చేసి వాళ్ళకి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా నర్సరీ రంగంలో గొల్లపల్లి శ్రీనివాస్ సేవలు అభినందనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. టైమ్స్ బిజినెస్ అవార్డ్స్లో మోస్ట్ ప్రెస్టీజియస్ నర్సరీ అవార్డు అందుకున్న జనకమునేశ్వరి నర్సరీ అధినేత గొల్లపల్లి వెంకటేశ్వరరావు దంపతులను వారి స్వగృహంలో మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో కందుల దుర్గేష్ ఘనంగా సత్కరించారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో కందుల దుర్గేష్ సర్పంచ్ చంటి పూలమాలల శాలువాలతో సత్కరించి శ్రీనివాస్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీ రంగానికి శ్రీనివాస్ లాంటి రైతులు కృషి అనలేనిదని పేర్కొన్నారు. ఈ ప్రాంత నర్సరీ రైతులు గర్వపడే విధంగా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ బిజినెస్ సంస్థ ద్వారా ప్రెస్టీజియస్ నర్సరీ అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. ఈ సత్కార కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పంతం గణపతి, ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్యరామకృష్ణ, ఎడ్ల మహేష్, అన్నందేవుల రాముడు, పాటన్శెట్టి వీర్రాజు, అన్నందేవుల బాబీ, బోళ్ల ధనంజయ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం వేమగిరిలో టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోరెంట్లు మాట్లాడుతూ డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి చంద్రబాబు నాయుడు కాదన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు చంద్రబాబు ఖచ్చితంగా సహకరిస్తున్నారన్నారు. జగన్ అధికారం అండతో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారని అన్నారు. ప్రశ్నించే వారిపై అవినీతి బురద రాసేస్తున్నారని, స్కిల్ కేసులో ఒక ఆధారం చూపించగలదా అని నిలదీశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ప్రపంచం మొత్తం చంద్రబాబు వెనుక నిలబడిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణమన్నారు. పరిపాలనా దక్షత, విజనాన్ని కలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించిన చంద్రబాబును కక్షపూరితంగా జగన్ అక్రమ అరెస్ట్ చేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు దేశంలోని పలు రాజకీయ పార్టీలు
సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు ఫలితంగానే టీడీపీ జనసేన ఉమ్మడి పోరాటం అవసరమైందన్నారు. ఈ కార్యక్రమంలో కడియం మండలం తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి జోన్ 2 కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస్, తెలుగు రైతు కార్యదర్శి సర్పంచ్ అన్నందేవుల చంటి, మచ్చేటి ప్రసాద్, కాశీ నవీన్, వేమగిరి జనసేన టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి రాజేష్, గుత్తుల ముత్యం, ప్రతిపాటి రామారావు చౌదరి, పితాని శివరామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకి చంద్రబాబు గారు ఉచితంగా, చంద్రబాబు గారేనండి. ఆ రోజున ఎంత 500 రూపాయలు గ్యాస్, 600 ఉంటే 300 గవర్నమెంట్ ఇచ్చేది. అవునండి. ఇవాళ ఎంత 1250 రూపాయలు. నిన్న ఓట్లు వచ్చినాయి. మోడీ గారు వాళ్ళు కేసులను కొట్టివేసినట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను, న్యాయస్థానాల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి విజయం లభించలేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజల మనస్సుల్లో మాత్రం సంపూర్ణమైనటువంటి విజయం వచ్చిందనేటువంటి మాటలు కూడా నేను మనవి చేస్తాను. ఏ కోర్టులోని కేసులు కూడా అన్ని పోతే వీక్ అయిపోతాయి, మొత్తానికి బలహీన పడిపోతాయి. ఈవేళకి సాయంత్రానికి ఆయన బయటకు వచ్చేస్తానని చెప్పేసి నేనేం మీకేం మభ్యపెట్టలేదు చెప్పట్లేదు. కాకపోతే అతి సమీప రోజుల్లో, బహుశా 2-3 రోజుల్లోనే ఆయన బయటకు రావాలని చెప్పి పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు వేదిక కానుంది. జనవరి 5వ తేదీన ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనంగా 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2024 జనవరి 5, 6, 7 తేదీల్లో ఉదయం 8:30 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు కేవీవి సత్యనారాయణ రాజు, పరిషత్ కార్యదర్శి రెడ్డబ్బా దవేజీ పాత్రికేయ సమావేశంలో తెలిపారు. తెలుగు భాష వికాసం కోసం ఆంధ్రమేవ జైతే అనే నినాదంతో తెలుగు భాషలోని సుమారు 25 సాహితీ ప్రక్రియలపై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు సంస్కృతి, భారతీయతలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, పీఠాధిపతులు, చలనచిత్ర ప్రముఖులు అతిథులుగా రానున్నారని తెలిపారు. ఒకే ప్రాంగణంలో ఒక ప్రధాన వేదిక, 2 ఉపవేదికలు, గ్రంథాలు, ఆయుర్వేదం, మిల్లెట్స్, కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక కళలు, తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాంప్రదాయ కళలతో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలు కూడా పెద్దపీట వేస్తామని తెలిపారు. సుమారు 50 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ రుసుము లేకుండా మహాసభల సాంస్కృతిక, సాహితీ వేదికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలతో 1000 కవితలతో 1000 మంది కవులతో సహస్ర కవితా నీరాజనం ఇవ్వనున్నామని నిర్వాహకులు తెలిపారు. సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొనే 300 మంది, సాంస్కృతిక కార్యక్రమాలు 15,000 మంది వీక్షించే సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేశరాజు రాంప్రసాద్, ప్రిన్సిపల్ శర్మ ముఖ్య సమన్వయకర్తలుగా ఉంటారని తెలిపారు. త్వరలో తెలుగు మహాసభలు 2024 వెబ్సైట్ కూడా ప్రారంభమవుతుందని కార్యక్రమాల వివరాలు వివరించారు. తెలుగు మహాసభలు, మొట్టమొదటి తెలుగు మహాసభలు భీమవరంలో చాలా గొప్పగా చేశాం. మా నినాదమే ఆంధ్రమేవ జయతే. ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క నినాదం ఆంధ్రమేవ జయతే. ఆంధ్ర సారస్వత పరిషత్తు చాలా పురాతనమైనటువంటి సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. దేవులపల్లి రామానుజం గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి ఎంతోమంది మహానుభావులు సుసంపన్నం చేసినటువంటి సంస్థ. రోజుకి దాదాపు 40,000 మంది ఉదయం 8 గంటలు 8:30 స్టార్ట్ చేయడం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి. దాదాపు 25 పెద్ద సభలు ఉన్నాయి. ఎన్నో అన్నీ కూడా వాళ్ళు ఎక్కడికి అంతా కూడా మనం 40,000 మంది అతిథులు పిలిచి వారిని మర్యాద చేసుకుని వాడికి
3 రోజులు కలిపి తక్కువ కాకుండా 100,000 అంటే 1,00,000 మందికి లోపలికి వచ్చేలాగా వారంతా చూసి. చంద్రబాబుపై నిత్యం దేవుడు కటాక్షించి ఉండాలి అని బొమ్మూరులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే శక్తి మాకు కలగాలని, అలాగే చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, త్వరలో కడిగిన ముచ్చల్లా ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటూ బొమ్మూరులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామిని ప్రసాద్, కామిని భాస్కర్, భీమలశెట్టి రమేష్, వాకలపూడి సత్యనారాయణ, పిల్లా తనూజ, పలువెల సత్యనారాయణ, పీతాని రాజు, రాయుడు సునీల్, రొంగల నరసింహనాయుడు, కంటిపూడి బాబీ, నడిగట్ల కామేష్, గాలి వెంకటేశ్వరరావు, నరాల్శెట్టి శ్రేణు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, గోళ్ల రామసత్యం, పద్మ, ఓలి శ్రేణు, రాంబాబు, శ్రేణు, రాము, రాజు, హరిలాల్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సునీల్, రొంగల నరసింహనాయుడు, కంటిపూడి బాబీ, నడిగట్ల కామేష్, గాలి వెంకటేశ్వరరావు, నరాల్శెట్టి శ్రేణు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, గోళ్ల రామసత్యం, పద్మ, ఓలి శ్రేణు, రాంబాబు, శ్రేణు, రాము, రాజు, హరిలాల్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. రాయుడు సునీల్, రొంగల నరసింహనాయుడు, కంటిపూడి బాబీ, నడిగట్ల కామేష్, గాలి వెంకటేశ్వరరావు, పేట వీరలక్ష్మి, గోళ్ల రామసత్యం, రాంబాబు, శ్రేణు, రాము, రాజు పాల్గొన్నారు. రొంగల నరసింహనాయుడు, కంటిపూడి బాబీ, నడిగట్ల ఈ రోజున బాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అది కేవలం నువ్వు క్షణిక ఆనందం పొందుతున్నావు, కానీ దీనివల్ల నువ్వు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు ఎక్కడ కూడా డిపాజిట్లు అనేవి రావు, ఎక్కడ కూడా నువ్వు సీట్లు రావు. ఖచ్చితంగా మరలా తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో మేమందరం కూడా కూర్చోబెడతాం. రాజమండ్రి దానవాయపేట శాఖ గ్రంథాలయంలో సుమారు 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా దానవాయిపేట శాఖ గ్రంథాలయం వారి అభ్యర్థన మేరకు విద్యార్థులకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కావలసిన వివిధ రకాల విజ్ఞాన శాస్త్రాల బుక్స్ను ట్రస్ట్ గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా ఆధ్వర్యంలో గ్రంథాలయానికి సుమారు 10,500 రూపాయలు విలువ చేసే పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు లక్కోజు వీరభద్రరావు, మండవిల్లి వెంకటరాజు, ట్రస్ట్ సభ్యులు శేగ్రకొల్లి సీతారామాంజనేయులు, గ్రంథాలయ లైబ్రేరియన్ పి పవన్ కుమార్, బి రవిప్రసాద్, కె శ్రీనివాస్, బి శాంతికుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న కూడా డిగ్రీ చదువుతున్న అమ్మాయికి వెనకాల తండ్రి లేడంటే వాళ్ళకి 28,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం అయింది. అలాగే ఇంకో అమ్మాయికి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి ఇది వచ్చినా సరే మేము కంపల్సరీగా మా ట్రస్ట్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోరుకొండ రోడ్డు క్వారీ మార్కెట్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 5 కోట్ల మంది ప్రజల ప్రజాస్వామ్యానికి పేదల ద్రోహి జగన్కి మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి మద్దతుగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కోరుకొండ రోడ్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 28వ రోజుకు చేరుకోగా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్, నాయకులు అలజంగి దేవుడు,
నాగేశ్వరరావు, కొరిపల్లి నాగేశ్వరరావు, జామి ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో దీక్షా శిబిరంలో కూర్చుని తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి కాసు నవీన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జగన్ తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి పేద యువతకు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. సంక్షేమ పథకాల మాటన పన్నులు ఛార్జీలు బాధుడు వాస్తవం కాదా అంటూ నిలదీశారు. టీడీపీ సంక్షేమం పేదల్ని సొంత కాళ్లపై నిలబెడితే జగన్ రెడ్డి పేదల్ని బిచ్చగాళ్లను చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి సెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ షుబాన్, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ కమిటీల సభ్యులు, నగర కమిటీల సభ్యులు, మహిళా కమిటీలు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఈ రోజున రిలే నిరాహార దీక్షలో 28వ రోజున పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్న నాయి బ్రాహ్మణుల తరపున నాయి బ్రాహ్మణులను ఆదుకుంది, నాయి బ్రాహ్మణుల అభివృద్ధిని, నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవడానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఇంతమంది నాయి బ్రాహ్మణులందరం కూడా ఈ రోజున రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారు కడిగి ముచ్చల్లో బయటకు వస్తారు. ఈ రాష్ట్రంలోని 2024లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలుగుదేశం సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఎటువంటి లోపాలు లేవని మేము నాయ బ్రాహ్మణుల తరఫున తెలియజేస్తూ చంద్రబాబు గారిని వెంటనే రిలీజ్ చేయాలని నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము తక్షణమే ఆయన నిర్దోష కింద రిలీజ్ చేయాలని చెప్పి మా నాయకుల సోదరు కోరుకుంటూ మాకు ఎంతో బీ సంఘాల్లోనే కాదు బీసీల్లోనే మమ్మల్ని గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని గుర్తించి నాయకులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రోజున ఏ కార్యక్రమాలు లేవు. అయ్యిచ్చి మధ్య గురించి మారిగా చేసి మా నాయకులను కించపరచడం తప్ప ఏది చేయలేదు వైసీపీ. రాజమండ్రి 2వ వార్డు 4వ సచివాలయ పరిధిలో కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం వద్ద సీసీ గోడ నిర్మాణానికి వైసీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. స్థానిక 2వ డివిజన్లోని 4వ సచివాలయ పరిధిలో కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం వద్ద సీసీ రోడ్ నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సుమారు 20 లక్షల అంచనా కలిగిన 220 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వార్డు ఇన్ఛార్జ్ మానేదర్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి, ఇన్స్పెక్ట్ అర్బన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు గేడి అన్నపూర్ణారాజు, నాయకులు నక్కెళ్ల బాబురావు, రాయుడు గణేష్, దుంగా సురేష్, పితాను కుటుంబరావు, వెంకటరమణ, కేబుల్ రాజు, ఇంటి దర్బాబు, వాటర్ వర్క్స్ మూర్తి, ఏఈ సుధాకర్, సెక్రటరీ హరిత, ఆర్పీలు దేవి, లక్ష్మి, దుర్గా, సత్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యువజన ప్రతిభా పురస్కారాల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో యువజన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం రోటరీ క్లబ్ భవనంలో క్లబ్ అధ్యక్షులు తోట సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో సుమారు 130 పాఠశాల కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, వారి ప్రతిభను నిరూపించుకున్నారని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో 10 రోజుల పాటు వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టపగల వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్ కార్యదర్శి నూనె సాయిబాబా విద్యార్థుల్ని అభినందించారు. యూత్ కార్యక్రమాల చైర్మన్ సుంకర రవి ఆధ్వర్యంలో ఈ పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా పలు చోట్ల భక్తులకు అన్న సమారాధన జరిగింది.
స్థానిక 27వ వార్డ్ ముచ్చాలమ్మ గుడి వీధిలో గణపతి నవరాత్రి ముగింపు వేడుకల్లో భాగంగా గాయత్రి డ్రై ఫ్రూట్స్ అధినేత బత్తుల నరసింహమూర్తి అన్నవరం దంపతుల ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానికులు, మహిళలు తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి రాపర్తి శ్రీనివాస్, చందన్ రామకృష్ణన్, తంగేటి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బత్తుల భాస్కర్, పడాల గోవిందరెడ్డి, ఆలేటి సాయిరాం, బొమ్మిడి శ్రీను, శంకర్, కిరణ్ రెడ్డి, నవీన్, వెంకట్రెడ్డి, సాయి, కోట, రాజేష్, రాజు, భాస్కర్ రావు తదితరులు పర్యవేక్షించారు. స్థానిక రాజేంద్రనగర్ 4వ వార్డులో గుంటముక్కల అప్పారావు వారి వీధిలో కొలువై ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 41వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ కాలేపు ప్రసాదరావు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, నక్కా చెట్టిబాబు, నల్లా రామారావు, గౌతమి అధినేత ఎండి సుంకర రవికుమార్, బల్లా శ్రీనివాస్, కొండమర్తి మోహన్ రావు, సారిపల్లి శ్రీను తదితరులు విచ్చేశారు. వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కాలపు సత్యనారాయణ, జి కుమార్, వేగు, జి సోమశేఖర్, కె నాగేశ్వరరావు, కె తిరుమల శ్రీనివాస్, జి సత్యబాబు, జె రమణ, బి వీరబాబు, అరుణ్, వినయ్, అనిల్, వర్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి రాజేంద్రనగర్ గజ్జాలమ్మ గుడి వీధిలో 16వ వార్షికోత్సవంలో భాగంగా వరసిద్ధి వినాయక చవితి ముగింపు ఉత్సవాల సందర్భంగా సోమవారం ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవైసీ యూత్ సర్కిల్, రాజేంద్రనగర్ గజ్జాలమ్మ యూత్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రాజేంద్రనగర్ గణపతి ప్రయుక్త విజయాంబిక ఆలయం వద్ద బాలగణపతి 10వ నవరాత్రి ముగింపు సందర్భంగా సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ముఖ్య అతిథులుగా నక్కా దేవివర్ ప్రసాద్, బళ్ళ శ్రీనివాస్, బొంతా శ్రీహరి, పైడా వాసు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీను, గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి రమణ, బాలగణపతి కమిటీ సభ్యులు దినేష్ సాయి, నాని, తేజ, విఘ్నేష్, హేమసత్య, నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు. గుబ్బల లోకేష్, సత్యబాబు, మురళి, ధరణికోట దుర్గాప్రసాద్, పైడా శ్యామ్ పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మీకు, మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం సంరక్షణ అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో నిబద్ధతతో ఆదరిస్తున్నారని ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ శ్రీరసం సత్యవేణి పెద్దబ్బాయి దొర పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం సర్బవరం సచివాలయ ప్రాంగణంలో సర్పంచ్ కొమరం భాగ్యలక్ష్మి, శ్రీను ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కుంజం మురళి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా ఇందుకూరుపేట సిహెచ్ డాక్టర్లు తాళ్ళూరి డేవిడ్, ఎం సరస్వతులు మాట్లాడుతూ ప్రజలకు ఏ మందులు అవసరమో ఆ మందులన్నీ అందుబాటులోకి ఉన్నాయని, ఎవరూ కూడా ఆర్ఎంపీల వద్దకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం
అన్ని మందులు సరఫరా చేస్తోందని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల బాబ్జీ, వైస్ ఎంపీపీ మండల కన్వీనర్ గారపాటి మురళీకృష్ణ, వైస్ సర్పంచ్ కేతమల్లి వెంకన్నబాబు, కొమరం భాస్కర్రావు, తొర్రం దుర్గా, మడిరాజు, దేవీపట్నం ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శి మేడ్సటి లావబాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేయని తప్పుకు శిక్ష పడడం అంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడమే అని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా భువనేశ్వరి బ్రాహ్మణులు కలిశారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు. ములాఖాత్ అనంతరం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడారు. జైల్లో చంద్రబాబును చూసినప్పుడు చాలా బాధ అనిపించిందన్నారు. అయితే ఆయన ఆలోచిస్తున్నది తన కోసం కాదని ప్రజల కోసమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాల విషయంలో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని, దానిపై స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని వివరించారు. ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రత్యర్థులు ఊహించినట్లుగా ఆయన మనోవేదనతో ఏమీ కుంగిపోవడం లేదని, రోజురోజుకు మరింత బలోపేతం అయ్యారని విశ్లేషించారు. మంది ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమంపైన, ప్రజా సమస్యలపైన స్పందించాలని ఆయన దిశానిర్దేశం చేశారని పయ్యావుల కేశవరావు తెలిపారు. ఈ 54 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు అని అంటేనే ప్రజలు తప్పు చేస్తే సొంత తమ్ముడైనా దూరంగా పెడుతుంది సమాజం. ఈ బురద నాకు ఎక్కడ అంటుతుందో అనేటువంటి భయంతో తప్పు చేసిన వాడి వెనకాల తిరగడానికి భయపడతారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వెనకాల వేల మంది, లక్షల మంది, దేశాల వ్యాప్తంగా, రాష్ట్రాల గురించి నేను మాట్లాడడంలా, హైదరాబాద్ అయిపోయింది, చెన్నై అయిపోయింది, బెంగళూరు అయిపోయింది, రాష్ట్రాలు అయిపోయినాయి, దేశాల వ్యాప్తంగా ఆయనకి మద్దతు పలుకుతున్నారంటే వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఇందులో అవినీతి జరగలేదు, ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు అనేటువంటిది నమ్ముతున్నారు అనేటువంటిది. కాబట్టి ఈ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఈ సంఘటనతో మరింత దృఢంగా తయారైంది, మరింత దృఢ నిశ్చయంతో ముందుకు పోతుంది, మరింత బలంగా ఎన్నికల్లో పోరాడుతుంది. ఈ వైఎస్ఆర్సీపీని తుదముట్టించడం ఈ ఎన్నిక. పయ్యావుల కేశవ్ వెంట మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. రాజమండ్రి గోదావరి తీరంలో కొనసాగుతున్న టీడీపీ దీక్షలు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంతా మంచే జరగాలని సర్వమత ప్రార్థనలు. మందకొండిగా పనులు జరిగితే ఎలా? ఎంపీ భరత్రామ్. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులపై అసహనం. రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు, సుమారు 1,00,000 మందికి పైగా వస్తారని నిర్వాహకుల అంచనా. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్లు, వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించిన జక్కంపూడి రాజశ్రీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ అయిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ చంద్రబాబు ఆరోగ్యం, సదుపాయాలు, భద్రత గురించి అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులు.